భారత్ అమెరికా మధ్య టారిఫ్ యుద్ధం ముదిరి పాకాన పడుతోంది. భారత్ సుంకాలపై అమెరికా కీలక ప్రకటన చేసింది. భారత ఉత్పత్తులపై గతంలో ప్రకటించిన సుంకాలు ఆగస్టు 27 అర్ధరాత్రి అమల్లోకి వస్తాయని పేర్కొంది. దీనికి సంబంధించి అమెరికా బహిరంగ నోటీసు విడుదల చేసింది. భారత సుంకాలకు సంబంధించి యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ద్వారా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ పబ్లిక్ నోటీస్ విడుదల చేసింది. సుంకాల పెంపుపై ఆగస్టు 6న జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నెంబర్ 14,329ను పేర్కొంది. నాటి ఆదేశాల్లో ట్రంప్ రష్యాతో అమెరికాకు ఉన్న ముప్పు గురించి పేర్కొన్నారు. ఈ ముప్పును తట్టుకునే విధానంలో భాగంగా భారత్పై సుంకాల గురించి ప్రస్తావించారు. రష్యాతో వాణిజ్యం జరుపుతున్న దేశాలపై మళ్లీ సుంకాలను పెంచుతామంటూ ట్రంప్ సంకేతాలిచ్చారు. రష్యాతో డీల్ కుదరకపోతే సుంకాలు తప్పవని అన్నారు. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అయితే భారత్పై సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికా, చైనాను మాత్రం ఉపేక్షించడం పట్ల ట్రంప్ సొంత పార్టీలోని వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారత్పై విధించిన అదనపు సుంకాలపై కేంద్ర ప్రభుత్వం గట్టిగా స్పందించింది. అమెరికా ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఏదో ఒక మార్గం కనుక్కుంటామని ప్రధాని మోదీ దేశ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఎంత ఒత్తిడినైనా ఎదుర్కొనేలా శక్తివంతమవుతామని, ఆత్మ నిర్భర భారత్ దిశగా మంచి పురోగతి సాధిస్తున్నామని అన్నారు.